నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. 27 ఎకరాలు అక్షరాల 3000 కోట్ల విలువైన భూమి. హైదరాబాద్ ఖాజాగూడలో భూబకాసురుల భూదాహం ఇది. 1000 కోట్ల విలువైన భూములను ఇప్పుడు వారి చెరలో బందీ అయ్యాయి. ఇందులో పెద్ద పెద్ద తలకాయలే సూత్రధారులు, అధికారులే కీలక పాత్రధారులు. వీరందరూ కలిసి భూమిని కాజేశారు. ఇప్పుడు సర్కార్ భూమి ఓ బడా బిల్డర్ చేతిలో ఉంది. ఇంతకీ ఎవరా అత్యంత కీలక అధికారులు? హైదరాబాద్ ఖాజాగూడ కబ్జా కథల్లో పాత్రధారులు, సూత్రధారులు ఎవరు? ప్రభుత్వ భూమిని పరిరక్షించాల్సిన అధికారులే భక్షకులయ్యారు. దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్టుగా అధికారులు కలిసి గవర్నమెంట్ ల్యాండ్ను కబ్జా చేశారు. వీరికి ఓ మాజీ మంత్రి కూడా జత కావడంతో తోడు దొంగల్లా 1000 కోట్ల విలువైన జాగాలో పాగా వేశారు. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం ఖాజాగూడ వెస్ట్ హైదరాబాద్లోనే అత్యంత కాస్ట్లీ ల్యాండ్ ఏరియా. 27 ఎకరాలు 3000 కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమి. సైలెంట్గా నొక్కేయాలని భారీ స్కెచ్ వేశారు, పక్కా ప్లాన్ గీశారు. దీని వెనకాల ఓ మాజీ చీఫ్ సెక్రటరీ, రంగారెడ్డి జిల్లా అప్పటి కలెక్టర్, ఓ మాజీ మంత్రి ఉన్నారు. వీరే సూత్రధారులు, పాత్రధారులు. ఈ ముగ్గురు కలిసి ఓ బడా బిల్డర్ చేతికి 27 ఎకరాల సర్కారు భూమిని అప్పరంగా ఇచ్చేశారు. 170 మందికి లబ్ధిదారులకు చెందిన భూముల చుట్టూ ఫెన్సింగ్ వేసి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ను పెట్టేశాడు ఆ బిల్డర్. శేర్లింగంపల్లి మండలం ఖాజాగూడ గ్రామంలోని 27 ఎకరాల భూమిని కబ్జా పెట్టేసింది ఈ గ్యాంగ్. మాజీ సీఎస్, రంగారెడ్డి జిల్లా అప్పటి కలెక్టర్, ఓ మాజీ మంత్రి. ఈ ముగ్గురు ఖాజాగూడ గద్దల్లా వాలిపోయారు. చేతిలో అధికారం, చెప్పిన వెంటనే వినే యంత్రాంగం. కబ్జా గ్యాంగ్ అందరూ కలిసి 3000 కోట్ల భూమిపై కన్నేసి చక్కబెట్టుకున్నారు. తీగ లాగుతున్న కొద్దీ డొంక కదులుతోంది. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ అరవింద్ శర్మ అందిస్తారు. ప్రభుత్వ స్థలంలో ప్రైవేట్ పాగా. హైదరాబాద్ ప్రైమ్ ఏరియాలోని ఓ ప్రభుత్వ స్థలంలో ప్రైవేటు వ్యక్తుల భూభాగోతాన్ని ఎన్టీవీ వెలికి తీసింది. హైదరాబాద్ వెస్ట్ ఏరియాలో షేర్లింగంపల్లి మండలంలో ఖాజాగూడ ఏరియా. ఖాజాగూడ అంటే చాలా కాస్ట్లీ ఏరియా. ఇక్కడ ఉన్నటువంటి మనం చూస్తున్నటువంటి ఈ భూమంతా కూడా ప్రభుత్వ భూమి. ఇది మొత్తం 27 ఎకరాల 18 గుంటల భూమికి సంబంధించినటువంటి వ్యవహారం. ఈ భూమి కొన్నేళ్లుగా ప్రైవేటు, ప్రభుత్వ వ్యక్తుల మధ్య పోరాటంలో నలుగుతున్నటువంటి అంశానికి సంబంధించి ఒకసారి చూద్దాం. చాలా కాస్ట్లీ ఏరియా, చుట్టూ భవనాలు, ఆకాశ హార్మ్యాలు ఉన్నాయి. మొత్తం అటువైపు కొండలు ఉన్నాయి, ఇటువైపు పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి. మధ్యలో ఈ స్థలం అన్నది ఒకప్పుడు నవాబుల కాలం నాటిది. అర్బన్ ల్యాండ్ సీలింగ్ తర్వాత ఇది పూర్తిగా ప్రభుత్వ పరమైపోయినటువంటి ఈ ల్యాండ్కి సంబంధించి ఒకసారి వివరాలు పరిశీలిస్తే కనుక చాలా కాస్ట్లీ ఏరియా. ఒక్కో ఎకరం ధర ఇక్కడ 100 కోట్లు పలుకుతుంది. అంటే సుమారు 2700 కోట్ల నుంచి 3000 కోట్ల విలువైనటువంటి ఈ స్థలం అన్నమాట. ఈ స్థలం పైన ఇప్పుడు ఒక బడా రియల్ ఎస్టేట్ సంస్థ నజర్ పెట్టింది. ఈ స్థలాన్ని పూర్తిగా ఆక్యుపై చేసుకోవాలని చాలా తహతలాడుతోంది. ఎన్నికల ముందు ఎంతో పెద్ద తతంగం జరిగింది, కానీ పెద్ద ప్రమాదం తప్పిపోయింది. ప్రభుత్వ పెద్ద దీనిపైన దృష్టి పెట్టి అప్పటికప్పుడు దీన్ని ఆపివేయాలి, ఎవరు స్వాధీనం చేసుకోకుండా చూడాలని ఆదేశించడంతో ఈ పెద్ద ప్రమాదం అన్నది తప్పిపోయింది. కానీ దీని మీద ఇప్పటికీ నజర్ ఉంది. ఈ ప్రభుత్వ స్థలాన్ని పూర్తిగా ఫెన్సింగ్ చేసేశారు. ఈ ప్రభుత్వ స్థలంలో పెద్ద పెద్ద భవనాలు నిర్మించాలి, దాన్ని విక్రయించాలి, అపార్ట్మెంట్లు నిర్మించి విక్రయించాలన్న పెద్ద ఆలోచనతో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకసారి దీనికి సంబంధించి పాత వివరాలను పరిశీలిస్తే ఒకప్పుడు ఇది నవాబ్ కాలం నాటి స్థలం. ఆ తర్వాత అర్బన్ ల్యాండ్ సీలింగ్లో ఇది ప్రభుత్వ పరమైపోయింది. కానీ అప్పటికే కొంతమంది నవాబుల నుంచి కొనుగోలు చేశామని రికార్డులు చూపిస్తున్నారు. అలాగే కొంతమంది ఇక్కడ తమకు ప్లాట్లు ఉన్నాయని చెప్పి వాళ్ళు కూడా చెబుతున్నటువంటి మాట. కానీ ప్రభుత్వం దీని మీద అప్పుడు దృష్టి పెట్టింది, కానీ కింది కోర్టులో ప్రభుత్వ స్థలమే అని కోర్టు పరిగణించింది. ఆ తర్వాత దీనిపైన ప్రభుత్వ అధికారులు మాత్రం దృష్టి పెట్టలేదు. ప్రైవేటు వ్యక్తులు దీనిపైన కన్ను వేసి ఇది ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని వారు చూస్తున్నప్పుడు కొంతమంది ప్రభుత్వ పెద్దలే వాళ్లకు సహకరించారు. అందులో ఒకప్పుడు
చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, ఒకప్పుడు రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, ఒక మాజీ మంత్రి కావచ్చు. వీళ్ళ అండదండలతో ఒక బడా రియల్ ఎస్టేట్ సంస్థకు చెందినటువంటి వ్యక్తులు ఈ స్థలాన్ని కబ్జా చేయాలని ప్లాన్ వేశారు. దానికి సంబంధించే ఈ ఫెన్సింగ్ అంతా ఏర్పాటు చేశారు. దీని చుట్టూ సెక్యూరిటీ గార్డులను కూడా మధ్యలో ఒకటి ఏర్పాటు చేసి అందులో ఉంచారు. చుట్టూ బౌన్సర్లను కూడా ఏర్పాటు చేసి ఎవరు కూడా ఈ భూమిలోకి చొరబడకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. కానీ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే ఇంత పెద్ద స్థలం, ఇన్ని కోట్ల విలువైనటువంటి స్థలం ప్రైవేటు వ్యక్తుల పరమయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది. మరి దీనికి సంబంధించి ప్రభుత్వ పెద్దలు గతంలో ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా ఒకప్పుడు సంవత్సరం క్రితం వరకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి దీనికి ఇందులో నిర్మించేటువంటి భవనాలకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాలని లేఖ రాశారు. దానికి సంబంధించి ప్రభుత్వ భూమిని కాపాడాల్సినటువంటి అధికారులు, రెవెన్యూ అధికారులు ఈ విధంగా ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినటువంటి నిర్మాణాల విషయంలో నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాలి అని లేఖ రాయడం వెనుక ఎంత మతలబు ఉందన్నది మనకు అర్థమవుతుంది. అలాగే CCLAకి సంబంధించి దీని మీద కొంత ఆదేశాలు వెళ్ళడంతో ఆ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్కి సంబంధించినటువంటి ఉత్తర్వులు అన్నవి ఆగిపోయాయి. ప్రస్తుతం దీనికి సంబంధించి వివాదం అన్నది CCLAలో ఉంది. CCLAకి సంబంధించి ప్రభుత్వ అధికారులు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు కావచ్చు, కొంతమంది పెద్దలు కావచ్చు, ఇది ప్రభుత్వ భూమి అనేటువంటిదే వాదించారు. కానీ అందులో ఉన్నటువంటి కొంతమంది ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ అధికారులు కానీ ప్రైవేటు వ్యక్తులకు సంబంధించి వాళ్లకు ఒత్తాసు పలికిన విధంగా చూస్తే ఏ విధంగా ఈ భూమిని వాళ్లకు దారాదత్తం చేయాలని భావించారో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మనం చూస్తున్నాం ఈ వైపు నుంచి అక్కడి వరకు సుమారు 27 ఎకరాల స్థలం, సర్వే నెంబర్ 27లో 27 ఎకరాల స్థలం, ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతం అయిపోతుంటే చూస్తూ ఊరుకుంటున్నటువంటి మరి ప్రభుత్వ అధికారులు కానీ అప్పుడున్నటువంటి ప్రభుత్వ పెద్దలు కానీ ఏమీ చేయలేకపోయారు. మరి ఈ కొత్త ప్రభుత్వంలో మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ పెద్దలు ఈ భూ విషయంలో, ప్రభుత్వ స్థలం విషయంలో మరి ఏ విధంగా చర్యలు తీసుకుంటారన్నది ఒకటి చూడాల్సి ఉంది. మరి కోర్టుకు సంబంధించినటువంటి వివాదం కావచ్చు, CCLAలో ఉన్నటువంటి వివాదం కావచ్చు, ఏ విధంగా దీన్ని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటారన్నది మనం చూడాల్సి ఉంది. కెమెరామెన్ గణపతితో అరవింద్ శర్మ, NTV. అనుమానం రాకుండా 27 ఎకరాల పక్కనే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ హైదరాబాద్ GST శాఖకు చెరో 3 ఎకరాల భూములు కేటాయించారు. 2 ఏళ్ల క్రితం డెవలప్మెంట్ పేరుతో 27 ఎకరాల చుట్టూ 100 ఫీట్ల రోడ్డు, ఎదురుగా ఉన్న ఖాజాగూడ చెరువు బ్యూటిఫికేషన్ చేశారు. GST శాఖకు కేటాయించిన భూముల్లో కూడా ప్రైవేట్ బిల్డర్ ఫెన్సింగ్ వేశాడు. దశాబ్దంగా అక్కడే ఉన్న స్కూల్ కోసం కనీసం రోడ్డు కూడా వేయలేదు అధికారులు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కోసం కొండల్ని తవ్వి రోడ్ల నిర్మాణం చేపట్టారు. CCLA నిర్మాణాల అనుమతుల్ని నిలిపివేసినా కూడా 27 ఎకరాల సర్కార్ భూమి ఇంకా ఆ బడా బిల్డర్ చేతిలోనే ఉంది. ఇదేంటని ప్రశ్నిస్తే వ్యవహారం కోర్టులో ఉందంటూ హై డ్రామాలు ప్రదర్శిస్తున్నారు. మాజీ CS రిటైర్ అవ్వడానికి వారం ముందే ఈ భూముల్ని బిల్డర్కు ఇవ్వొచ్చంటూ ఉత్తర్వులు జారీ చేయడం అనుమానాలకు తావిస్తోంది. ఇదే కాదు, అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రాసిన రెవెన్యూ నోట్ కూడా సంచలనంగా మారింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ డివిజన్ సేల్లింగంపల్లి మండలం ఖాజాగూడ గ్రామంలోని సర్వే నెంబర్ 27/2లోని 27 ఎకరాల 18 గుంటల భూమిని హైదరాబాద్కు చెందిన బెవర్లీ హిల్స్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీకి చెందిన భరతేందర్ రెడ్డికి మల్టీ స్టోర్డ్ బిల్డింగ్స్ నిర్మించుకునేందుకు NOC ఇవ్వాలని ఆదేశిస్తూ రెవెన్యూ నోట్ ఇచ్చారు కలెక్టర్. ఇప్పుడు ఇదే వివాదాస్పదమవుతోంది. ఈ మొత్తం భూ కబ్జా వ్యవహారానికి ఇదే కీలక పాయింట్గా మారింది. హైదరాబాద్లో కాస్ట్లీ ప్లేస్ ఖాజాగూడ. గజం కనీసం 3 లక్షలు ఉంటుంది. అలాంటి చోట 27 ఎకరాలు డెవలప్ చేయాలన్న ఆలోచనతో చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలని సిటీ డెవలప్మెంట్ పేరుతో బురిడీ కొట్టించేశారు. ప్రైవేటు పార్టీలున్న చోట ప్రభుత్వ సొమ్ముతో ఘనంగా రోడ్డేశారు. ఖాజాగూడ కబ్జా ప్లేస్కు రాచబాట ఎలా వేశారో మా కరెస్పాండెంట్
దినకర్ మోర్ డీటెయిల్స్ అందిస్తారు. గ్రేటర్ హైదరాబాద్లో రోడ్లన్నింటినీ డెవలప్ చేస్తామని చెప్పి గత పాలకులు, ప్రభుత్వ పాలకులు కూడా, ప్రస్తుత పాలకులు కూడా చెప్తున్నారు. అయితే గత పాలకుల హయాంలో అధికారులు ప్రభుత్వం యొక్క ఆలోచనని మొత్తం అంతా కూడా తప్పుదారి పట్టించారు. అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలతో అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి అధికారులంతా కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. ప్రస్తుతం నేనున్నటువంటి ఈ ప్రాంతంలో కేవలం 27 ఎకరాల 18 గుంటలు ఏదైతే ఉందో ఆ ల్యాండ్కి సంబంధించినటువంటి విజువల్స్ అన్ని చూస్తున్నాం. అక్కడ ఏర్పాటు చేయబోయేటువంటి మల్టీ స్టోర్డ్ కాంప్లెక్స్ కావచ్చు, బిల్డింగ్ కావచ్చు, ఈ బిల్డింగ్ను కట్టడానికి, ఆ తర్వాత ఈ బిల్డింగ్కు అనుకూలంగా ఉండడానికి, కమర్షియల్ మార్గంలో రోడ్లు వేయడానికి, ఈ రోడ్డునంతా కమర్షియల్ చేయడానికి ఈ రెండు గుట్టల మధ్య కూడా మొత్తం తవ్వేసి ప్రత్యేకమైనటువంటి రోడ్లు వేశారు. అంటే ఇక్కడ అధికారులు వీరికి ఇచ్చినటువంటి పర్మిషన్ ఎన్ఓసి కూడా ఇవ్వమని, ఎందుకంటే ఇక్కడ బిల్డింగులు కట్టుకోవడానికి ఎన్ఓసి ఇవ్వమని, ప్రభుత్వ భూముల లేకపోతే ప్రైవేట్ భూముల అన్నట్టు దానికి సంబంధించి గొడవంతా కోర్టులో జరుగుతున్నటువంటి సందర్భం. ఆ తర్వాత సిసిఎల్ఏ దగ్గర ఈ యొక్క కేసు, ఈ భూములకు సంబంధించినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా అవన్నీ ఏవి పట్టించుకోకుండా ఒక బిల్డర్ మేలు కోసం దాదాపు 100 ఫీట్ల రోడ్డు ఏదైతే ఉందో ఇరువైపులా ప్రత్యేకంగా వేశారు. అటువైపున ఆల్రెడీ ముస్లిం యూనివర్సిటీ ఉండడం, ఆ తర్వాత మైనార్టీ యూనివర్సిటీ ఉండడం, ఇటువైపున ఈ ఒక భూములు మాత్రమే ఉండడంతో ప్రధానంగా కాజాగూడ ప్రధాన మార్గంలో ఉన్నటువంటి దాంట్లో ఎవరైనా బిల్డింగ్ నిర్మించినా కానీ వచ్చే కస్టమర్లకు వాళ్ళకు అనుకూలంగా అటు రోడ్డు ఉండదు కనుక ముందు జాగ్రత్తతో కేవలం 2 సంవత్సరాల వ్యవధిలో కరోనాని దృష్టిలో ఉంచుకొని జనమంతా ఎవరు బయటికి రానప్పుడు, ఎవరు కూడా అబ్జర్వ్ చేయనప్పుడు ఈ కొండగుట్టల మధ్యలో ప్రత్యేకంగా 100 ఫీట్ల రోడ్డు వేశారు. 100 ఫీట్ల రోడ్డు వేసి 1.5 కిలోమీటర్ మేర వరకు కూడా ప్రత్యేకంగా పచ్చని మార్గాన్ని ఏర్పాటు చేశారు. బిల్డర్లకు మేలు కలిగేలాగా ఒక బిల్డర్ ఎవరైతే ప్రభుత్వ భూమిని ఆక్యుపై చేసుకొని కోర్టులో ఉందని చెప్పి సిసిఎల్ఏ దగ్గర ఉందని చెప్తున్నటువంటి ఈ 27 ఎకరాల భూమికి సంబంధించిన ఓనర్ల కోసం వాళ్ళ ప్లానింగ్ ప్రకారం, అంటే ఒకవేళ వాళ్ళు అనుకున్నట్టుగా సక్సెస్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క ప్లేస్లో 27 ఎకరాల్లో ఒక మల్టీ స్టోర్డ్ బిల్డింగ్, అలాగే గేటెడ్ కమ్యూనిటీ టైప్ లాంటి అపార్ట్మెంట్స్ కూడా కట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే పూర్తి స్థాయి ఎన్ఓసి వచ్చి కన్స్ట్రక్షన్కి ఒకవైపు జిహెచ్ఎంసీ పర్మిషన్స్, హెచ్ఎండిఏ పర్మిషన్స్, సిసిఎల్ఏ పర్మిషన్స్, ప్రభుత్వం అన్ని పర్మిషన్స్ అనుకున్నది వాళ్ళు వేసిన స్కెచ్ అనుకున్నట్టుగా జరిగితే ఖచ్చితంగా ఇక్కడ 7,000 నుంచి 9,000 స్క్వేర్ ఫీట్లు ఉన్నటువంటి అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ప్రస్తుత భూమి విలువ పోలిస్తే ఇక్కడ 27 ఎకరాలకి దాదాపు 2,600 కోట్ల రూపాయలు, ఎకరా 75 కోట్ల రూపాయలు పోతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది ఆఫ్ ద రికార్డ్ మార్కెట్లో. ఒకవేళ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్స్, కమర్షియల్ కాంప్లెక్స్, దాంతోపాటు మల్టీ స్టోర్డ్ బిల్డింగ్స్ వస్తే మొత్తం అదంతా కూడా 10,000 కోట్ల రూపాయల ప్రాజెక్టుగా కూడా అంచనా వేశారు. 10,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు అంచనా కోసం ఈ యొక్క కొండను పూర్తి స్థాయిలో తొలగించి మొత్తం అంతా కూడా 100 ఫీట్ల రోడ్డును వేశారు. దాంతోపాటు గత 15 సంవత్సరాలుగా ఈ రోడ్డుకి ఎండులో ఉన్నటువంటి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కోసం వాళ్ళ పిల్లలు స్కూల్కి రావడానికి ఇబ్బందిగా ఉందని పేరెంట్స్ కమిటీలు, పేరెంట్స్ అసోసియేషన్లు ఏళ్ల తరబడిగా రిక్వెస్ట్ చెప్పినా కానీ వాళ్ళు ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. కానీ ఈ ప్రాజెక్టు ప్రారంభమైనటువంటి వెంటనే ఈ యొక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి అనుమతులు, అలాగే దీనికి సంబంధించి ఎన్ఓసీలు ఇవ్వాలని ఏకంగా జిల్లా కలెక్టర్, అప్పటి జిల్లా కలెక్టర్ పూర్తి స్థాయిలో జిహెచ్ఎంసీ ఉన్నతాధికారులకి లేఖ ఇవ్వడంతో ఇది పూర్తిగా వెలుగులోకి వచ్చింది. ఆ వెలుగులోకి వచ్చినటువంటి లేఖ ఆధారాల ద్వారా 27 ఎకరాల 18 గుంటలు ఏదైతే ల్యాండ్ ఉందో ప్రైవేట్ పార్టీ ప్రభుత్వ భూమిని తమ ఆధీనంలో ఉంచుకొని ఇంకా దీన్ని కన్స్ట్రక్షన్ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంది. కంచె చేను మేసిన చందంగా అధికారులే ప్రభుత్వ భూమిని కొట్టేసే కుట్రకు తెరలేపారు. అప్పటి జిల్లా కలెక్టర్ ఇచ్చిన లేఖ ఈ ల్యాండ్ స్కామ్కు కీ పాయింట్గా మారింది. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ అరవింద్ శర్మ అందిస్తారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన ప్రభుత్వ అధికారులే ప్రైవేటు వ్యక్తులకు వత్తాసు పలికితే కంచె చేను మేసినట్టుగా ఉంటుంది. మనం కాజాగూడలోని సర్వే నెంబర్ 27కు సంబంధించినటువంటి ప్రభుత్వ భూమి వ్యవహారంలో ఈ లేఖ అన్నది చాలా వివాదాస్పదంగా మారింది. ఈ లేఖ 23 జనవరి 2023వ తేదీన అప్పుడున్నటువంటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు ఒక లేఖ రాశారు. ఈ ప్రభుత్వ భూమి అంటే ప్రస్తుతం వివాదాస్పదంగా ఉన్నటువంటి ఈ భూమిలో నెలకొల్పేటువంటి నిర్మించేటువంటి భవనాలకు సంబంధించి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాలన్నది ఈ లేఖ యొక్క సారాంశం.
అంటే కింది కోర్టులో ప్రభుత్వ భూమి అని డిక్లేర్ అయినప్పటికీ ఆ తర్వాత అప్పీల్కు వెళితే అక్కడ ఆ అప్పీల్ కొట్టివేయబడింది. కానీ మరి ఆ ప్రభుత్వ భూమికి సంబంధించి మళ్ళీ పైకోర్టుకు అన్నది ప్రభుత్వ అధికారులే వెళ్ళాలి. మరి ఈ భూమికి సంబంధించి ఇది ప్రభుత్వ భూమి అని అందరూ చెప్తున్నప్పుడు దాని మీద పైకోర్టుకు వెళ్ళాలి తప్పిస్తే ఇలా ప్రైవేటు వ్యక్తులకు సంబంధించి నిర్మించబోయేటువంటి భవనాలకు సంబంధించి ఎన్ఓసి ఇవ్వాలని లేఖ రాయడం అన్నది చాలా వివాదాస్పదంగా మారింది. ఈ లేఖలో అనేకమైనటువంటి అంశాలు పేర్కొంటూ చివరికి సర్వే నెంబర్ 27 ఖాజాగూడలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ స్థలంలో నిర్మించబోయే భవనాలకు సంబంధించి కావచ్చు, కమర్షియల్ కాంప్లెక్స్కి సంబంధించి కావచ్చు, ఇతర నిర్మాణాలకు సంబంధించి కావచ్చు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాలని ఆనాడు కలెక్టర్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్కు రాయడం అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారినటువంటి అంశం. మరి ఈ విషయంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోబోతుంది అనేటువంటిది ఒకటి చూడాలి. మరి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వలేదు, దీన్ని CCLA ఆపగలిగింది. దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అప్పుడున్నటువంటి జిల్లా కలెక్టర్ను కూడా ఆదేశించడంతో ఈ ప్రభుత్వ భూమికి సంబంధించినటువంటి నిర్మాణాల విషయంలో ఎన్ఓసి అన్నది ఆగిపోయింది. మరి ఈ లెటర్ రాసినటువంటి అప్పుడున్నటువంటి కలెక్టర్కు సంబంధించి కావచ్చు, అప్పుడున్నటువంటి కొంతమంది అధికారుల విషయంలో కావచ్చు, ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. కెమెరామెన్ గణపతితో అరవింద్ శర్మ, NTV.